క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పునీత సెసిలియమ్మ గారి సంస్మరణను కొనియాడుతూ ఉన్నాము. ముందుగా మీ అందరికీ పునీత సెసిలియమ్మ గారి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి సువార్త పట్టణంలో సద్దుకేయులు యేసు ప్రభువును పునరుత్థానం గురించి ప్రశ్నించడం మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఇది యేసు ప్రభువు యెరూషలేమునకు ప్రయాణమవుతున్న మార్గ మధ్యలో జరిగిన సంఘటన. ఆ సద్దుకేయులు ఆనాడు ఆ ప్రశ్న అడిగినప్పుడు వారితో పాటు పరిసయ్యులు కూడా ఆ సమూహంలో ఉన్నారని మనము ఇతర లేఖనాల ద్వారా తెలుసుకొనవచ్చును. ఈ పరిసయ్యులు సద్దుకేయుల మధ్య గల వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే, పరిసయ్యులు పునరుత్థానం గురించి, దైవదూతల ఉనికిని గురించి విశ్వసించేటువంటి వారు. సద్దుకేయులు వచ్చేసి పునరుత్థానం కానీ దైవదూతల ఉనికిని కానీ విశ్వసింపరు. వారు కేవలము తోరా గ్రంథంలోని ఆది, నిర్గమ, లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలను మాత్రమే విశ్వసించి జీవించేటువంటి వారు. వీరు యేసు ప్రభువును ఈ ప్రశ్న అడిగినప్పుడు యేసు ప్రభువుకు క్లిష్ట సమయం అనే నేను చెప్తాను. ఎందుకంటే ఒకవైపేమో పునరుత్థాన్ని విశ్వసించేటువంటి వారు, మరొక వైపేమో పునరుత్థాన్ని విశ్వసింపని వారు. ఏ సమాధానం చెప్పినా కానీ ఒక వర్గపు ప్రజలు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా అవుతారు. కానీ యేసు ప్రభువు ఇక్కడ తన తెలివిని వాడి ఈ సమస్యను చాలా చాకచక్యంగా వివరిస్తారు. వారు విశ్వసించే తోరా గ్రంథం నుంచే యేసు ప్రభువు వారికి ఒక ఉదాహరణను ఇస్తారు. అదేమిటంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనము. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రభువు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అని మనము ఇక్కడ గ్రహించాలి. ఇలా అబ్రహాము, యాకోబు, ఇసాకుల దేవుడునని దేవుడు తనను తాను వ్యక్తపరచుకోవడం ద్వారా వారు దేవుని దృష్టిలో ఇంకా బ్రతికే ఉన్నారని, వారు మరణించినా కూడా తిరిగి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారని, పునరుత్థానం కలిగి ఉన్నారని మనకు ఈనాడు ఆ తోరా గ్రంథంలోనే వివరించబడుతూ ఉంది. ఇక మనం నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏమిటంటే, ఈ లోకంలోనే భార్యాభర్తల మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు అనేటివి ఉంటాయి, భార్యాభర్తల బంధం అనేటిది ఉంటుంది. కానీ పరలోకంలో ఎటువంటి బంధాలకు చోటు ఉండదు. అక్కడ మనందరికీ ఒకటే బంధము. అదేమిటంటే మనము దేవుని బిడ్డలము అనేటువంటి బంధము. ఇక మూడో విషయం మనకు ఏమి బోధిస్తూ ఉందంటే, మనమందరము కూడా మరణించిన తర్వాత పునరుత్థానమైతే దేవునితో సఖ్యత కలిగి ఉంటాము. మనమందరం కూడా దేవుని రాజ్యంలో దూతలం అవుతాము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జూబిలీ నిరీక్షణ కాలంలో ఉన్న మనము మన జీవితాలను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, మన నిరీక్షణ దేని వైపు, మనము పునరుత్థానము పొంది దేవునితో జీవించే కృపను మనకు, ఆ శక్తిని మనకు దయచేయమని ఈ ధ్యాన సమయంలో అడిగి ప్రార్థించుదాం. దేవుని దీవెనలు నిండుగా మెండుగా పొందుదాం.